అన్న కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది పాలన? ఇక చూసుకున్నట్టే ఉంది కాంగ్రెస్ వచ్చినప్పుడు. అంటే ముందే బాగుండే, ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇక అంతే సంగతి ఉంది. ఇక ప్రజల పరిపాలన బాగాలేదు కదా. ప్రతి ఊర్లలోకి వెళ్తే ఊర్లలో తిడుతున్నారు. చూశారు కదా మొన్న రేషన్ కార్డు గురించి అని వెళ్తే ఎంత మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు చేసింది ఏంది, మీరు పీకేది ఏంది అని చెప్పి ఆడళ్ళు కూడా చెప్పులు తీసుకొని కొడుతున్నారు ఊర్లలో. వాడు 6 గ్యారెంటీలు, వాడు గెలవడానికి అవన్నీ 6 గ్యారెంటీలు అవన్నీ చెప్పి 30 రూపాయలు చాలా. వాడు గెలవడానికి వాడు గద్దె పైన కూర్చో, వాడికి తెలుసు కదా ముందు అప్పు ఉందని. కేసీఆర్ చేసిన అప్పు ఉందని వాడికి తెలుసు కదా. తెలిసిన తర్వాత వాడు ఎందుకు తీసుకున్నాడు? సీఎం తీసుకోవద్దు కదా. చేతగానప్పుడు ఆయన చేసిందే ఎక్కువ ఉంది అని చెప్పడం ఎందుకు? నా చేతిని అయితే నా నుంచి అవుతుంది, నేను చేస్తాను, గుద్ద దమ్ముంటేనే తీసుకోవాలి, సీఎం చేయాలి. నాకు చేతగానప్పుడు ఈ మాటలు చెప్పొద్దు కదా. రన్న మాటలు ఎందుకు మాట్లాడాలి? ఎవడన్నా చేస్తాడు, ఎవడన్నా పోతాడు. కాంగ్రెస్ గురించి తప్పుడు మాట్లాడింది రేవంత్ రెడ్డి ఎప్పుడు 2 సంవత్సరాల కింద. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత సొంత తల్లి అవుతుందా కాంగ్రెస్ పార్టీ? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గురించి తిట్టింది లేదా? వీడియోలు లేవా? అంటే నువ్వు ఏ పార్టీలోకి పోతే ఆ పార్టీ మంచిది, నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఏమో మంచిది. ఈ బయటకు వచ్చేసరికి ఇది రెండో పార్టీ అవుతుందా? అడిగేటోళ్ళు లేరు. తనకు నోటికి వచ్చింది మాట్లాడతాడు. తెలంగాణ పుట్టినోడు ఆయన రేవంత్ రెడ్డికి ఒక్కరికే మాటలు రావు, ప్రతి ఒక్కడికి మాటలు వస్తాయి. కానీ కేసీఆర్ పాలన బెస్ట్ రేవంత్ రెడ్డి కంటే. రేవంత్ రెడ్డి ఎట్లా అంటే కుటుంబ పాలననేమో ఈయనది ఉండే, ఈయనదేమో సోనియమ్మ రావులు చెప్తేనే వినాలి. కూర్చోాలే లేవు, వస్తున్నామంటే లేవాలంతే. ఇక అంతకంటే ఎక్కువ చెప్పలేదు కాంగ్రెస్ గురించి. లుచ్చా కాంగ్రెస్, ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. వాడు ఏం తేడు, వాడు ఏది తేడు, వాడి నుంచి ఏది కాదు. సుట్ కేసులు తీసుకున్న బుద్ధి ఉంది కాబట్టి సుట్ కేసులు తెచ్చినా, సుట్ కేసులు ఇస్తా ఏదే చెప్తాడు. ఆ అడవిలో కోటి అదేదో టికెట్ చేసిండు కదా, టికెట్ లేక బస్ టికెట్, ఇక అంతే. ఇస్తాడన్న, ఇచ్చేదాన్ని ఇస్తాడు, దిగుతాడు దిగుతాడు. అన్న కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది పాలన? ఇక చూసుకున్నట్టే ఉంది కాంగ్రెస్ వచ్చినప్పుడు. అంటే ముందే బాగుండే, ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇక అంతే సంగతి ఉంది. ఇక ప్రజల పరిపాలన బాగాలేదు కదా. ప్రతి ఊర్లలోకి వెళ్తే ఊర్లలో తిడుతున్నారు. చూశారు కదా మొన్న రేషన్ కార్డు గురించి అని వెళ్తే ఎంత మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు చేసింది ఏంది, మీరు పీకేది ఏంది అని చెప్పి ఆడళ్ళు కూడా చెప్పులు తీసుకొని కొడుతున్నారు ఊర్లలో. వాడు 6 గ్యారెంటీలు, వాడు గెలవడానికి అవన్నీ 6 గ్యారెంటీలు అవన్నీ చెప్పి 30 రూపాయలు చాలా. వాడు గెలవడానికి వాడు గద్దె పైన కూర్చో, వాడికి తెలుసు కదా ముందు అప్పు ఉందని. కేసీఆర్ చేసిన అప్పు ఉందని వాడికి తెలుసు కదా. తెలిసిన తర్వాత వాడు ఎందుకు తీసుకున్నాడు? సీఎం తీసుకోవద్దు కదా. చేతగానప్పుడు ఆయన చేసిందే ఎక్కువ ఉంది అని చెప్పడం ఎందుకు? నా చేతిని అయితే నా నుంచి అవుతుంది, నేను చేస్తాను, గుద్ద దమ్ముంటేనే తీసుకోవాలి, సీఎం చేయాలి. నాకు చేతగానప్పుడు ఈ మాటలు చెప్పొద్దు కదా. రన్న మాటలు ఎందుకు మాట్లాడాలి? ఎవడన్నా చేస్తాడు, ఎవడన్నా పోతాడు. కాంగ్రెస్ గురించి తప్పుడు మాట్లాడింది రేవంత్ రెడ్డి ఎప్పుడు 2 సంవత్సరాల కింద. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత సొంత తల్లి అవుతుందా కాంగ్రెస్ పార్టీ? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గురించి తిట్టింది లేదా? వీడియోలు లేవా? అంటే నువ్వు ఏ పార్టీలోకి పోతే ఆ పార్టీ మంచిది, నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఏమో మంచిది. ఈ బయటకు వచ్చేసరికి ఇది రెండో పార్టీ అవుతుందా? అడిగేటోళ్ళు లేరు. తనకు నోటికి వచ్చింది మాట్లాడతాడు. తెలంగాణ పుట్టినోడు ఆయన రేవంత్ రెడ్డికి ఒక్కరికే మాటలు రావు, ప్రతి ఒక్కడికి మాటలు వస్తాయి. కానీ కేసీఆర్ పాలన బెస్ట్ రేవంత్ రెడ్డి కంటే. రేవంత్ రెడ్డి ఎట్లా అంటే కుటుంబ పాలననేమో ఈయనది ఉండే, ఈయనదేమో సోనియమ్మ రావులు చెప్తేనే వినాలి. కూర్చోాలే లేవు, వస్తున్నామంటే లేవాలంతే. ఇక అంతకంటే ఎక్కువ చెప్పలేదు కాంగ్రెస్ గురించి. లుచ్చా కాంగ్రెస్, ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. వాడు ఏం తేడు, వాడు ఏది తేడు, వాడి నుంచి ఏది కాదు. సుట్ కేసులు తీసుకున్న బుద్ధి ఉంది కాబట్టి సుట్ కేసులు తెచ్చినా, సుట్ కేసులు ఇస్తా ఏదే చెప్తాడు. ఆ అడవిలో కోటి అదేదో టికెట్ చేసిండు కదా, టికెట్ లేక బస్ టికెట్, ఇక అంతే. ఇస్తాడన్న, ఇచ్చేదాన్ని ఇస్తాడు, దిగుతాడు దిగుతాడు.